హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జాగ్రఫీలో భాగంగా 19వ పాఠం పరిశ్రమలు, ఇండస్ట్రీస్ గురించి తెలుసుకుందాం. భారతదేశంలో మొట్టమొదటి భారీ నూలు మిల్లు 1854లో ఎక్కడ స్థాపించారు? ముంబాయి. భారతదేశంలో మొదటి జనపనార మిల్లు 1855లో ఎక్కడ స్థాపించారు? కోల్కతా. భారతదేశంలో మొదటి కాగితపు పరిశ్రమ 1867లో ఎక్కడ స్థాపించారు? కలకత్తా సమీపంలో. పశ్చిమ బెంగాల్లోని కుల్టీ వద్ద ఇనుము పరిశ్రమను ఎప్పుడు స్థాపించారు? 1875లో. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. జంషెడ్పూర్ వద్ద భారీ ఇనుము ఉక్కు పరిశ్రమను ఎప్పుడు స్థాపించారు? 1907లో. పింప్రి, నంగల్ కర్మాగారాలు డాష్ ఎరువుల కర్మాగారాలు. గ్లాసు పరిశ్రమ ఫిరోజాబాద్. కంచ వస్తువుల పరిశ్రమ మొరాదాబాద్. పాత్రల పరిశ్రమ యమునా నగర్. నేత పరిశ్రమ వారణాసి, కంచి, ధర్మవరం. కార్పెట్ల పరిశ్రమ మీర్జాపూర్. పారిశ్రామిక రంగానికి వెన్నెముక వంటి పరిశ్రమ ఇనుము ఉక్కు పరిశ్రమ. భారతదేశంలో ఇనుమును తయారు చేయడం ఎన్ని సంవత్సరాల క్రితం ప్రారంభమైంది? 2000 సంవత్సరాల క్రితం. భారతదేశంలో క్రీస్తు పూర్వమే డాష్ అను కత్తులను తయారు చేయడానికి ఉక్కును తయారు చేసినట్లు చరిత్ర వల్ల తెలుస్తున్నది. దమస్కస్ అను కత్తులు. పశ్చిమ బెంగాల్లోని కుల్టీలో ఇనుము ఉక్కు పరిశ్రమను ఎప్పుడు స్థాపించారు? 1875 సంవత్సరంలో. మన దేశంలో ఆధునిక రీతిలో ఉక్కును తయారు చేయడం ఏ పరిశ్రమ స్థాపనతో మొదలైంది? కుల్టీ ఇనుము ఉక్కు పరిశ్రమ 1875. కుల్టీ ఇనుము ఉక్కు పరిశ్రమ పశ్చిమ బెంగాల్లో ఎప్పుడు స్థాపించబడింది? 1875. ఇనుము ఉక్కు రంగంలో ఆధునిక పరిశ్రమగా గుర్తింపు పొందిన కర్మాగారం కుల్టీ ఇనుము ఉక్కు కర్మాగారం. దేశంలో మొదటి భారీ ఆధునిక ఇనుము ఉక్కు కర్మాగారం ఏది? టాటా ఇనుము ఉక్కు కర్మాగారం. టిస్కో అనే పేరుతో పిలువబడే టాటా ఇనుము ఉక్కు కర్మాగారం ఎప్పుడు స్థాపించబడింది? 1907. టిస్కో అనే పేరుతో పిలువబడే టాటా ఇనుము ఉక్కు కర్మాగారం ఏ ప్రాంతంలో ప్రారంభించబడింది? జంషెడ్పూర్ అనే ప్రాంతం, జార్ఖండ్. టిస్కో అనే పేరుతో పిలువబడే టాటా ఇనుము ఉక్కు కర్మాగారం ఏ రైలు మార్గంలో ఏర్పాటు చేశారు? కోల్కతా నాగపూర్ రైలు మార్గం. టిస్కో అనే పేరుతో పిలువబడే టాటా ఇనుము ఉక్కు పరిశ్రమకు ముడి ఇనుము ఎక్కడ నుంచి లభ్యమవుతుంది? మయూరాభంజ్, ఒరిస్సా. టాటా ఇనుము ఉక్కు పరిశ్రమకు బొగ్గు ఎక్కడ నుండి లభ్యమవుతుంది? జరియా, జార్ఖండ్. టాటా ఇనుము ఉక్కు పరిశ్రమకు సున్నపు రాయి, మాంగనీస్ ఎక్కడ నుంచి లభ్యమవుతుంది? చోటా నాగపూర్. టాటా ఇనుము ఉక్కు పరిశ్రమకు నీరు ఏ నదుల నుండి లభ్యమవుతుంది? సుబర్ణరేఖ, కోరీకామ్. కోల్కతాకు 210 కిలోమీటర్ల దూరంలో బరన్పూర్ అనే చోట నెలకొల్పబడిన బరన్పూర్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ కంపెనీ వారు నిర్వహిస్తున్నారు? ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, ఇస్కో వారు. ఇస్కోగా పిలువబడే బరన్పూర్ ఇనుము ఉక్కు కర్మాగారం బొగ్గును ఎక్కడ నుండి పొందుతుంది? ఆపన్సోల్. ఇస్కోగా పిలువబడే బరన్పూర్ ఇనుము ఉక్కు కర్మాగారం ముడి ఇనుము, మాంగనీస్ను ఎక్కడ నుండి పొందుతుంది?
మనోహర్పూర్. ఇస్కోగా పిలువబడే బరన్పూర్ ఇనుము ఉక్కు కర్మాగారం విద్యుత్ శక్తిని ఎక్కడి నుండి పొందుతుంది? మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్. ఇస్కోగా పిలువబడే బరన్పూర్ ఇనుము ఉక్కు కర్మాగారం నీటిని ఎక్కడి నుండి పొందుతుంది? దామోదర్ వాలీ కార్పొరేషన్, డివిసి నుంచి. కర్ణాటకలోని భద్రావతి అనే చోట భద్రావతి ఇనుము ఉక్కు కర్మాగారం ఏ సంవత్సరంలో నిర్మించారు? 1923. విస్కోగా పిలువబడే భద్రావతి ఇనుము ఉక్కు కర్మాగారానికి ముడి ఇనుము ఎక్కడ నుండి లభిస్తుంది? బాబా బుడాన్ కొండల నుండి. విస్కోగా పిలువబడే భద్రావతి ఇనుము ఉక్కు కర్మాగారానికి విద్యుత్ శక్తి ఎక్కడి నుండి లభిస్తుంది? జోగ్ జలపాత విద్యుత్ ఉత్పాదక కేంద్రం నుండి. భద్రావతి ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు? విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు కర్మాగారం, విస్కో. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ అనే ప్రాంతం వద్ద బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం ఏ సంవత్సరంలో స్థాపించారు? 1959. 1959వ సంవత్సరంలో బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం ఏ ప్రాంతంలో స్థాపించారు? దుర్గ్ అనే ప్రాంతం, ఛత్తీస్గఢ్. 1959లో బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ రాష్ట్రంలో స్థాపించారు? ఛత్తీస్గఢ్. బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారానికి కావలసిన అన్ని ముడి పదార్థాలు ఎన్ని కిలోమీటర్ల పరిధిలో లభిస్తున్నాయి? 210 కిలోమీటర్లు. బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారానికి ముడి ఇనుము ఏ గనుల నుండి లభిస్తుంది? దాలి రాజా. బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారానికి బొగ్గు ఏ గనుల నుండి లభిస్తుంది? జరియా, రాణిగంజ్, ఒరిస్సా. బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారానికి సున్నపు రాయి ఏ గనుల నుండి లభిస్తుంది? నందిని. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారానికి మాంగనీస్ ఏ ప్రాంతాల నుండి లభిస్తుంది? బాలాఘాట్. రష్యా వారి సహకారంతో ఏర్పాటు చేయబడిన ఇనుము ఉక్కు కర్మాగారం బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం. బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం ఎవరి సహకారంతో స్థాపించబడింది? రష్యా. 1959లో దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ రాష్ట్రంలో స్థాపించారు? పశ్చిమ బెంగాల్. దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని పశ్చిమ బెంగాల్లో ఏ సంవత్సరంలో స్థాపించారు? 1959. దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం ఏ రైలు మార్గంలో ఉంది? కలకత్తా అసన్సోల్ రైలు మార్గం. దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారానికి కావలసిన ముడి ఇనుము ఎక్కడ నుండి పొందుతోంది? సింగ్బమ్, జార్ఖండ్, కియోంఝార్, ఒరిస్సా. దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారానికి కావలసిన బొగ్గు ఎక్కడ నుండి పొందుతోంది? జరియా, రాణిగంజ్, కోబ్రా నుండి. దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారానికి కావలసిన సున్నపు రాయి ఎక్కడి నుండి పొందుతోంది? నందిని. దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారానికి కావలసిన మాంగనీస్ ఎక్కడి నుండి పొందుతోంది? బాలాఘాట్. బ్రిటిష్ వారి సహకారంతో నెలకొల్పబడిన ఇనుము ఉక్కు కర్మాగారం దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం. దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం ఎవరి సహకారంతో స్థాపించబడింది? బ్రిటిష్ వారి. 1959లో రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ రాష్ట్రంలో స్థాపించారు? ఒరిస్సా. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం ఏ రైలు మార్గంలో ఉంది? కోల్కతా నాగపూర్ రైలు మార్గం. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం ముడి ఇనుమును ఎక్కడ నుండి పొందుతోంది?
కియోంజార్, మయూరగంజ్, జోనంగర్ల నుండి. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం బొగ్గును ఎక్కడ నుండి పొందుతోంది? రాణిగంజ్, జరియా, తాల్చార్, కోబ్రాల నుండి. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం మాంగనీస్ ఎక్కడ నుండి పొందుతోంది? నవ్ముడి. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం సున్నపు రాయిని ఎక్కడ నుండి పొందుతోంది? బిర్మిత్రాపూర్, హెర్రాల నుండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం నీరు ఏ నది నుండి పొందుతోంది? బ్రహ్మనుడి. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం విద్యుత్ శక్తిని ఎక్కడి నుండి పొందుతోంది? హీరాకుడ్ ప్రాజెక్ట్. జర్మనీ సహకారంతో నిర్మించబడిన ఇనుము ఉక్కు కర్మాగారం రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం ఎవరి సహకారంతో స్థాపించబడింది? జర్మనీ. 1964లో బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది? హజీరాబాగ్, జార్ఖండ్. 1964లో బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది? జార్ఖండ్. బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం ఏ నదులు కలిసే ప్రదేశంలో ఏర్పాటు చేయబడింది? దామోదర్, బొకారో నదులు. బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం ముడి ఇనుమును ఏ గనుల నుండి పొందుతోంది? బోనాంఘర్, నవ్ముడి. బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం బొగ్గును ఏ గనుల నుండి పొందుతోంది? బొకారో, జరియా. బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం సున్నపు రాయిని ఎక్కడ నుండి పొందుతోంది? నవ్ముడి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం విద్యుత్ శక్తిని ఎక్కడ నుండి పొందుతోంది? దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, డివిసి. బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం ఎవరి సహకారంతో స్థాపించబడింది? రష్యా. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1973లో. బిలాయ్, బొకారో, దుర్గాపూర్, రూర్కెలా ఇతర కర్మాగారాలను దేని కిందికి తేవడం జరిగింది? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్. భారత ప్రభుత్వం పెరుగుతున్న ఇనుము ఉక్కు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన 3 నూతన ఆధునిక కర్మాగారాలు ఏవి? 1 విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం, 2 సేలం ఇనుము ఉక్కు కర్మాగారం, 3 కర్ణాటకలోని విజయనగర స్టీల్ కర్మాగారం. విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం ఎవరి సహకారంతో స్థాపించబడింది? రష్యా. విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం ముడి ఇనుము మాంగనీస్ ను ఎక్కడ నుండి పొందుతోంది? బైలదిల్లా, ఛత్తీస్గఢ్. విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం బొగ్గును ఎక్కడ నుండి పొందుతోంది? రామగుండం, జార్ఖండ్, ఆస్ట్రేలియా. విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం సున్నపు రాయిని ఎక్కడ నుండి పొందుతోంది? కడప, నల్గొండ, ఇతర ప్రాంతాలు. ఉత్తరప్రదేశ్లోని జగదీష్పూర్లో ప్రైవేటు యాజమాన్యం కింద ఏర్పాటు చేయబడుతున్న మొదటి ఉత్తర భారతదేశ ఇనుము ఉక్కు కర్మాగారం మాలవికా స్టీల్. ఉత్తరప్రదేశ్లోని జగదీష్పూర్లో ప్రైవేటు యాజమాన్యం కింద ఏర్పాటు చేయబడుతున్న మాలవికా స్టీల్స్ ఎవరి సహకారంతో నెలకొల్పబడుతుంది? చైనా మెటలర్జికల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కార్పొరేషన్ వారి సహకారంతో. 1950వ సంవత్సరంలో ఎన్ని టన్నులు ఇనుము ఉక్కు ఉత్పత్తి చేయబడింది? 1 మిలియన్ టన్ను. 1999వ సంవత్సరంలో ఎన్ని టన్నులు ఇనుము ఉక్కు ఉత్పత్తి చేయబడింది? 25 మిలియన్ టన్నులు. 2004, 2005వ సంవత్సరంలో ఎన్ని టన్నులు
ఇనుము ఉక్కు ఉత్పత్తి చేయబడింది 32.6 మిలియన్ టన్నులు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. భారతదేశపు ప్రథమ భారీ పరిశ్రమ ఏది? నూలు వస్త్ర పరిశ్రమ. నూలు వస్త్ర పరిశ్రమకు పుట్టినిల్లు ఏది? భారతదేశం. దేశంలో మొట్టమొదటి నూలు మిల్లు కలకత్తా నగరంలో ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1818. అభివృద్ధి చెందలేక మూసివేయబడింది. వాస్తవంగా నూలు వస్త్ర పరిశ్రమ ఎవరు ప్రారంభించిన 1854 నాటి నూలు మిల్లుతో ప్రారంభమైందిగా చెప్పవచ్చు. పారసీకులు. నూలు వస్త్ర పరిశ్రమలో మొదటి స్థానం ఆక్రమించిన రాష్ట్రం మహారాష్ట్ర, ముంబై పరిసర ప్రాంతాలు. వస్త్ర పరిశ్రమలో రెండవ స్థానం ఆక్రమించిన రాష్ట్రం గుజరాత్, అహ్మదాబాద్. ప్రస్తుతం దేశంలో ఎన్ని నూలు మిల్లులు ఉన్నాయి? 600 పైబడి. నూలు వస్త్ర పరిశ్రమ ఎన్ని పట్టణాలలో వ్యాపించి ఉన్నది? దాదాపు 100 నుంచి 125 పట్టణాలు. 1941 సంవత్సరంలో ఏ కంపెనీ స్థాపనతో భారతదేశంలో నౌకా నిర్మాణ పరిశ్రమ దశ ప్రారంభమైంది? సింధియా స్టీల్ నావిగేషన్ కంపెనీ. 1948లో సింధియా స్టీల్ నావిగేషన్ కంపెనీ తయారు చేసిన మొట్టమొదటి నౌక పేరు జల ఉష. నెహ్రూ ప్రారంభించారు. స్వాతంత్ర్యం పొందిన తర్వాత భారత ప్రభుత్వం సింధియా స్టీల్ నావిగేషన్ కంపెనీని స్వాధీనం చేసుకుని హిందుస్థాన్ షిప్ యార్డ్గా ఏ సంవత్సరంలో మార్చింది? 1952లో. ప్రస్తుతం దేశంలో ఎన్ని ప్రధాన నౌకా నిర్మాణ కర్మాగారాలు కలవు? అవి ఏవి? 4 నౌకా నిర్మాణ కర్మాగారాలు కలవు. అవి: 1 హిందుస్థాన్ షిప్ యార్డ్, విశాఖపట్నం. 2 మజగాన్ డాక్ యార్డ్, ముంబై. 3 కొచ్చిన్ షిప్ యార్డ్, కేరళ. 4 గార్డన్ రీచ్ షిప్ బిల్డర్స్ వర్క్షాప్, కోల్కతా. దేశంలోనే పెద్ద నౌకా నిర్మాణ కేంద్రం హిందుస్థాన్ షిప్ యార్డ్. 85,000 డెడ్ వెయిట్ టన్నులు సామర్థ్యం ఉన్న 6 నౌకలు తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్న నౌకా నిర్మాణ కేంద్రం హిందుస్థాన్ షిప్ యార్డ్. మరమ్మతుల కోసం 1,00,000 డెడ్ వాట్ టన్నుల సామర్థ్యం కలిగి ఉన్న నౌకా నిర్మాణ కేంద్రం హిందుస్థాన్ షిప్ యార్డ్. 135 నౌకలను, 1 ప్యాసింజర్ నౌకను, 1 సర్వే నౌకను తయారు చేసిన నౌకా నిర్మాణ కేంద్రం హిందుస్థాన్ షిప్ యార్డ్. ముంబైకి సమీపంలో నెలకొల్పబడిన నౌకా నిర్మాణ కేంద్రం మజగాన్ డాక్ యార్డ్. భారత నౌకాయానానికి కావలసిన యుద్ధ నౌకలను తయారు చేయడానికి ప్రసిద్ధిగాంచిన ముఖ్య కేంద్రం మజగాన్ డాక్ యార్డ్. బ్రిటిష్ ప్రభుత్వ సహకారంతో ఫ్రిగేట్స్ ను భారత నావికా దళానికి తయారు చేస్తున్న యార్డ్ మజగాన్ డాక్ యార్డ్. కార్గో షిప్లు, ప్యాసింజర్ షిప్లు, కార్గో కమ్ ప్యాసింజర్ షిప్లు తయారు చేసే సామర్థ్యం ఉన్న యార్డ్ మజగాన్ డాక్ యార్డ్. కొచ్చిన్ షిప్ యార్డ్ను ఏ దేశం సహకారంతో ఏర్పాటు చేయబడింది? జపాన్. కొచ్చిన్ షిప్ యార్డ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1972. కొచ్చిన్ షిప్ యార్డ్ ఏ సంవత్సరం నుండి ఉత్పత్తిని ప్రారంభించింది? 1976. ఈ యార్డులో 85,000 డెడ్ వెయిట్ టన్నుల సామర్థ్యం నౌకలను తయారు చేసే మరమ్మతు చేయడం జరుగుతుంది. కొచ్చిన్ షిప్ యార్డ్ నదీ తీరంలో ఏర్పరిచిన ఏకైక షిప్ యార్డ్ గార్డన్ రీచ్ షిప్ బిల్డర్స్. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా పట్టణంలో ప్రవహిస్తున్న హుగ్లీ నది తూర్పు తీరాన నెలకొల్పబడిన షిప్ యార్డు గార్డన్ రీచ్ షిప్ బిల్డర్స్.
కోస్టర్లు అనే నౌకలను, హార్బర్ క్రాఫ్ట్ అనే నౌకలను భూభాగంలోని నీటిలో అంటే అంతర్జలంలో చేసే నౌకలను టిగ్స్, బార్లీలు, డెడ్డర్లు అనేటివి తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిన యాడ్ గార్డన్ రీచ్ షిప్ బిల్డర్స్ దేశంలో చిన్న నౌకలను, బోట్లను తయారు చేసే చిన్న సైజు నౌకా నిర్మాణ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? 33. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హలో ఫ్రెండ్స్, నమస్కారం. డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి. అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు. అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్, డిఎస్సి, ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ బుక్ 1గా రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది. బుక్ 1 అంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ 300 రూపాయలు. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి బిట్స్తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిట్స్ కూడా మేము బుక్ 2గా రిలీజ్ చేయడం జరిగింది. బుక్ 2 400 రూపాయలు. బుక్ 1, బుక్ 2 రెండు కలిపి 700 రూపాయలు. మీకు కావాల్సిన వారు 9966466776కి లేదా 9850855212కి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి. మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము, మీరు ఛానల్లో చూడవచ్చు. అంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము, చూడవచ్చు. చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జాగ్రఫీలో భాగంగా 20వ పాఠం రవాణా సౌకర్యాలు, ట్రాన్స్పోర్టేషన్ గురించి తెలుసుకుందాం. మన దేశంలోని రవాణా వ్యవస్థ ప్రధానంగా ఎన్ని రకాలు? అవి ఏవి? 4 రకాలు. అవి 1 రోడ్డు రవాణా, 2 రైలు రవాణా, 3 జల రవాణా, 4 వాయు రవాణా. భారతదేశంలో దాదాపు 5000 సంవత్సరాల క్రితమే రోడ్లు ఉన్నట్లు ఏ నాగరికత వల్ల తెలుస్తుంది? మొహంజదారో నాగరికత వల్ల. చంద్రగుప్త మౌర్యుడు మొఘల్ సామ్రాజ్య విస్తరణలో ఎన్ని సంవత్సరాల క్రితమే తన రాజ్యంలో రోడ్ల నిర్మాణాన్ని చేపట్టినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి? 300 సంవత్సరాల క్రితమే. ప్రస్తుతం భారతదేశం 3.4 మిలియన్ల కిలోమీటర్ల రోడ్లతో ప్రపంచంలోనే ఎన్నో స్థానం ఆక్రమించింది? 2వ స్థానం. మొదటి స్థానం అమెరికా. భారతదేశంలో రోడ్డు రవాణా ద్వారా ఎంత శాతం ప్రయాణికుల రవాణా జరుగుతున్నది? 85%. భారతదేశంలో రోడ్డు రవాణా ద్వారా ఎంత శాతం సరుకుల రవాణా జరుగుతున్నది? 65%.
నాగపూర్ ప్లాన్ ఫర్ రోడ్ డెవలప్మెంట్ 1944-54. వారు రోడ్లను ఎన్ని రకాలుగా విభజించారు? అవి ఏవి? 4 రకాలు. అవి: 1 జాతీయ రహదారులు, 2 రాష్ట్ర రహదారులు, 3 జిల్లా రహదారులు, 4 గ్రామీణ రహదారులు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశంలోని వివిధ రాష్ట్రాల రాజధానులను, ప్రధాన పట్టణాలను, నౌకా కేంద్రాలను, పారిశ్రామిక పట్టణాలను కలుపుతూ నిర్మించబడిన పొడవైన రహదారులు జాతీయ రహదారులు. మన దేశంలో జాతీయ రహదారులు మొత్తం ఎన్ని కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి? 65,000 కిలోమీటర్లు. జాతీయ రహదారుల నిర్వహణ ఎవరి పర్యవేక్షణలో ఉంటాయి? నేషనల్ హైవే అథారిటీ ఇండియా వారి. మన దేశంలో ఎన్ని జాతీయ రహదారులు ఉన్నాయి? 228. జాతీయ రహదారులలో అతి పొడవైనది 7వ నంబరు. మొత్తం రోడ్డు రవాణాలో జాతీయ రహదారులు ఎంత శాతం ఆక్రమించి ఉన్నాయి? 2%. రాష్ట్రంలో ఉన్న ప్రధాన పట్టణాలతో పాటు జిల్లాలను కూడా కలిపే రహదారులు రాష్ట్ర రహదారులు. రాష్ట్ర రహదారుల నిర్వహణ ఎవరి ఆధ్వర్యంలో ఉంటాయి? రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు భవనాల శాఖ వారి. జిల్లాలోని ప్రధాన పట్టణాలను, జిల్లా రాజధానులను, పెద్ద పెద్ద గ్రామాలను పట్టణాలతో కలిపే రహదారులు జిల్లా రహదారులు. జిల్లా రహదారులు ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి? జిల్లా పరిషత్ల. గ్రామీణ ప్రాంతాలను జిల్లా రహదారులతో కలిపే రహదారులు గ్రామీణ రహదారులు. గ్రామీణ రహదారులు ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి? స్థానిక సంస్థల. సరిహద్దు రహదారులు ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి? సరిహద్దు రహదారుల సంస్థ. కేంద్ర ప్రభుత్వం దేశంలోని 4 ముఖ్య నగరాలను అంటే ఢిల్లీ, ముంబాయి, చెన్నై, కోల్కతాను కలుపుతూ ఏ పథకాన్ని ప్రవేశపెట్టింది? స్వర్ణ చతుర్భుజి రహదారి పథకం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మన దేశం ప్రస్తుతం ఎన్ని కిలోమీటర్ల రోడ్డు రవాణా వ్యవస్థ కలిగి ఉన్నది? 3.4 మిలియన్ కిలోమీటర్లు. మన దేశంలో 1951 సంవత్సరంలో రోడ్ల సాంద్రత ప్రతి 100 కిలోమీటర్లకు ఎన్ని కిలోమీటర్లు ఉంది? 12 కిలోమీటర్లు. మన దేశంలో 1997లో రోడ్లు సాంద్రత ప్రతి 100 కిలోమీటర్లకు ఎన్ని కిలోమీటర్లు ఉంది? 63 కిలోమీటర్లు. ప్రస్తుత దేశ సరాసరి రోడ్ల సాంద్రత డాష్ గా ఉంది 42.28. రహదారులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. దేని ప్రకారం భారత రైలు రవాణా వ్యవస్థ ప్రపంచంలో అత్యధిక పొడవైన రద్దీ అయిన రైలు రవాణాగా గుర్తించబడినది? విజ్ఞాన సర్వస్వం ఎన్సైక్లోపీడియా ప్రకారం. ప్రస్తుతం దేశంలో రైలు రవాణా ద్వారా ఎంత మంది ప్రయాణికులను రవాణా చేయగలుగుతుంది? 18 మిలియన్ల మందిని. ప్రస్తుతం దేశంలో రైలు రవాణా ద్వారా ఎన్ని టన్నుల సరుకులను రవాణా చేయగలుగుతుంది? 14 మిలియన్ల టన్నులు. మన దేశంలో మొదటి రైలు మార్గాన్ని ముంబాయి నుండి తానా అంటే కళ్యాణి 35 కిలోమీటర్లు రైలు మార్గాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారు? 1853 సంవత్సరంలో. 1871 సంవత్సరం నాటికి ఏ ప్రముఖ ఓడరేవు పట్టణాలను రైలు మార్గాలతో కలిపారు? ముంబాయి, కోల్కతా, చెన్నై.
ప్రస్తుతం ఆసియా ఖండంలో రైలు రవాణా వ్యవస్థలో మన దేశ స్థానం మొదటి స్థానం. ప్రస్తుతం ప్రపంచంలో రైలు రవాణా వ్యవస్థలో మన దేశ స్థానం 4వ స్థానం. భారత రైల్వే ఇయర్ బుక్ 2006 ప్రకారం 2008వ సంవత్సరానికి మన దేశం ఎన్ని రైల్వే స్టేషన్లు కలిగి ఉంది? 6909. భారత రైల్వే ఇయర్ బుక్ 2006 ప్రకారం 2008వ సంవత్సరంకు మన దేశం ఎన్ని కిలోమీటర్ల బ్రాడ్ గేజ్ మార్గం కలిగి ఉంది? 49,819.44 కిలోమీటర్లు. భారత రైల్వే ఇయర్ బుక్ 2006 ప్రకారం 2008వ సంవత్సరంకి మన దేశం ఎన్ని కిలోమీటర్ల మీటర్ గేజీ మార్గం కలిగి ఉంది? 10,621.38 కిలోమీటర్లు. భారత రైల్వే ఇయర్ బుక్ 2006 ప్రకారం 2008వ సంవత్సరంకి మన దేశం ఎన్ని కిలోమీటర్ల నేరో గేజీ వ్యవస్థ కలిగి ఉన్నది? 2,885.87 కిలోమీటర్లు. రైలు పట్టాల మధ్య దూరాన్ని బట్టి రైలు మార్గాలు ఎన్ని? అవి ఏవి? 3. అవి: 1 బ్రాడ్ గేజీ 1.67 మీటర్ల వెడల్పు లేదా 1676 మిల్లీమీటర్లు. 2 మీటర్ గేజీ 1 మీటరు లేదా 1000 మిల్లీమీటర్లు. 3 నేరో గేజీ 0.762 మీటర్లు లేదా 76.2 సెంటీమీటర్లు లేదా 762 మిల్లీమీటర్లు మరియు 0.610 మీటర్లు లేదా 61.00 సెంటీమీటర్లు లేదా 610 మిల్లీమీటర్ల వెడల్పు. రైలు రవాణా ద్వారా మన దేశంలో భారత రైలు బుక్ 2006 సంవత్సరం ప్రకారం సంవత్సరంకు ఎంతమంది ప్రయాణికులను రవాణా చేయగలిగే స్థితికి చేరుకున్నది? 18 మిలియన్ల ప్రయాణికులను. రైలు రవాణా ద్వారా మన దేశంలో భారత రైలు బుక్ 2006 సంవత్సరం ప్రకారం సంవత్సరమునకు ఎన్ని టన్నుల సరుకులు రవాణా చేయగలిగే స్థితికి చేరుకున్నది? 14 మిలియన్ టన్నులు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే షేర్ చేయండి. పరిపాలనా సౌలభ్యం కోసం భారత రైలు వ్యవస్థను ఎన్ని మండలాలుగా విభజించడం జరిగింది? 16 మండలాలు. మొదట 5 మండలాలుగా, తర్వాత 9 మండలాలుగా, తర్వాత 2003లో 16 మండలాలుగా విభజించడం జరిగింది. ప్రస్తుత భారతీయ రైల్వే జోన్లు 16. వాటి ప్రధాన కేంద్రాలు: 1 మధ్య రైలు మండలం ముంబాయి, 2 తూర్పు రైల్వే మండలం కోల్కతా, 3 ఉత్తర రైలు మండలం ఢిల్లీ, 4 దక్షిణ రైలు మండలం చెన్నై, 5 పశ్చిమ రైలు మండలం ముంబాయి, 6 ఆగ్నేయ రైలు మండలం కోల్కతా, 7 ఈశాన్య సరిహద్దు రైలు మండలం గౌహతి, 8 ఈశాన్య రైలు మండలం గోరఖ్పూర్, 9 దక్షిణ మధ్య రైలు మండలం సికింద్రాబాద్, 10 తూర్పు మధ్య రైలు మండలం హాజీపూర్, 11 వాయువ్య రైలు మండలం జైపూర్, 12 తూర్పు కోస్తా రైలు మండలం భువనేశ్వర్, 13 ఉత్తర మధ్య రైలు మండలం అలహాబాద్, 14 పశ్చిమ మధ్య రైల్వే మండలం జబల్పూర్, 15 నైరుతి రైలు మండలం హుబ్లీ బెంగళూరు, 16 ఆగ్నేయ మధ్య రైలు మండలం బిలాస్పూర్. దేశంలోనే పొడవైన రైలు మండలంగా గుర్తింపు పొందిన రైలు మండలం ఏది? మధ్య రైలు మండలం ముంబాయి.
మధ్య రైలు మండలం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? 1951. ముంబాయి ఛత్రపతి శివాజీ టెర్మినల్ కేంద్రంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తున్న రైలు మండలం మధ్య రైలు మండలం ముంబాయి. పూర్వం విక్టోరియా టెర్మినల్ కేంద్రంగా తన కార్యకలాపాలను నిర్వహించిన రైలు మండలం మధ్య రైలు మండలం ముంబాయి. మధ్య రైలు మండలం ప్రధానంగా ఏ రాష్ట్రంలో సేవలందిస్తుంది? మహారాష్ట్ర. కోల్కతా ప్రధాన కేంద్రంగా 1952 సంవత్సరంలో ఏర్పాటు కాబడిన రైలు మండలం తూర్పు రైల్వే మండలం కోల్కతా. తూర్పు రైల్వే మండలం ప్రధానంగా ఏ రాష్ట్రంలో సేవలందిస్తుంది? పశ్చిమ బెంగాల్. ఢిల్లీని ప్రధాన కేంద్రంగా చేసుకుని 1952 సంవత్సరంలో ఏర్పాటు గావించబడిన రైలు మండలం ఉత్తర రైలు మండలం ఢిల్లీ. చెన్నై ప్రధాన కేంద్రంగా 1951 సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన రైలు మండలం దక్షిణ రైలు మండలం చెన్నై. దక్షిణ రైలు మండలం ప్రధానంగా ఏ రాష్ట్రాలకు సేవలు అందిస్తూ ఉంది? తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. ముంబాయి చర్చి గేటు ప్రధాన కేంద్రంగా 1951లో ఏర్పాటు కాబడిన రైలు మండలం పశ్చిమ రైలు మండలం ముంబాయి. పశ్చిమ రైలు మండలం ద్వారా సేవలు పొందుతున్న రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్. కోల్కతా ప్రధాన కేంద్రంగా 1955 సంవత్సరంలో ఏర్పాటు చేసిన రైలు మండలం ఆగ్నేయ రైలు మండలం కోల్కతా. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆగ్నేయ రైలు మండలం కింద సేవలు పొందుతున్న రాష్ట్రాలు నైరుతి పశ్చిమ బెంగాల్, జార్ఖండ్. గౌహతి పట్టణంలోని మాలిగాం పట్టణం ప్రధాన కేంద్రంగా 1958 సంవత్సరంలో ఏర్పాటు చేసిన రైలు మండలం ఈశాన్య సరిహద్దు రైలు మండలం గౌహతి. ఈశాన్య సరిహద్దు రైలు మండలం ద్వారా సేవలు పొందుతున్న ఈశాన్య రాష్ట్రాలు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర, మిజోరాం. గోరఖ్పూర్ పట్టణం ప్రధాన కేంద్రంగా 1952 సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన రైలు మండలం ఈశాన్య రైలు మండలం గోరఖ్పూర్. ఈశాన్య రైలు మండలం ద్వారా సేవలు పొందుతున్న ప్రాంతాలు ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, బీహార్. సికింద్రాబాద్ కేంద్రంగా 1966 సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన రైలు మండలం దక్షిణ మధ్య రైలు మండలం సికింద్రాబాద్. దక్షిణ మధ్య రైలు మండలం ద్వారా ఏ రాష్ట్రాలకు సేవలు అందుతున్నాయి? ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక. బీహార్లోని హాజీపూర్ పట్టణం కేంద్రంగా 1996 సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన రైలు మండలం తూర్పు మధ్య రైలు మండలం హాజీపూర్. మధ్య రైలు మండలం ద్వారా పొందుతున్న రాష్ట్రాలు బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా. జైపూర్ పట్టణం ప్రధాన కేంద్రంగా 2002 సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన రైలు మండలం వాయువ్య రైలు మండలం జైపూర్. వాయువ్య రైలు మండలం ప్రధానంగా ఏ రాష్ట్రానికి సేవలు అందిస్తూ ఉన్నది? రాజస్థాన్. భువనేశ్వర్ పట్టణం కేంద్రంగా 2003 సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన రైలు మండలం తూర్పు కోస్తా రైలు మండలం భువనేశ్వర్. తూర్పు కోస్తా రైలు మండలం ద్వారా ఏ రాష్ట్రాలు సేవలు పొందుతున్నాయి? ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్. జబల్పూర్ పట్టణం కేంద్రంగా 2002 సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన రైలు మండలం పశ్చిమ మధ్య రైలు మండలం జబల్పూర్. పశ్చిమ మధ్య రైలు మండలం ద్వారా సేవలు పొందుతున్న రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. హుబ్లీ పట్టణం కేంద్రంగా 2003 సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన రైలు మండలం నైరుతి రైలు మండలం హుబ్లీ. నైరుతి రైలు మండలం ద్వారా సేవలు పొందుతున్న రాష్ట్రాలు కర్ణాటక, గోవా, ఆంధ్రప్రదేశ్.
బిలాస్పూర్ పట్టణం కేంద్రంగా 2003వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన రైలు మండలం ఆగ్నేయ మధ్య రైలు మండలం బిలాస్పూర్. ఆగ్నేయ మధ్య రైలు మండలం ద్వారా సేవలు పొందుతున్న ప్రాంతాలు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర. కొంకణ్ రైలు వ్యవస్థను ఎక్కడి నుండి ఎక్కడి వరకు నిర్మించారు? మహారాష్ట్రలోని రోహా నుండి కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు వరకు. కొంకణ్ రైలు మార్గంలో ఎన్ని నదులను, ఎన్ని బ్రిడ్జిలను, ఎన్ని సొరంగ మార్గాలతో ప్రత్యేక రైలు మార్గంగా గుర్తింపు పొందింది? 146 నదులు, 2000 బ్రిడ్జిలు, 73 సొరంగ మార్గాలతో. ఉత్తర భారతదేశంలో ఎక్కువ రైలు మార్గ సాంద్రత కలిగి ఉన్న ప్రాంతం గంగా మైదానం. రాష్ట్రాల పరంగా ఎక్కువ రైలు మార్గ సాంద్రత కలిగి ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. మన దేశంలో వాయు మార్గాలు ఎప్పుడు జాతీయం చేయబడినవి? 1953. మన దేశంలోని వాయు రవాణా ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది? కేంద్ర ప్రభుత్వం మరియు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతోనూ. ప్రభుత్వ సంస్థలోని వాయు రవాణా ఎన్ని భాగాలుగా విభజింపబడింది? 2 భాగాలుగా. అవి 1 ఎయిర్ ఇండియా, 2 ఇండియన్ ఎయిర్లైన్స్. అంతర్జాతీయ సర్వీసులను నడుపుతున్న ప్రభుత్వ వాయు రవాణా సంస్థ ఏది? ఎయిర్ ఇండియా. దేశీయ సర్వీసులను నడుపుతున్న ప్రభుత్వ వాయు రవాణా సంస్థ ఏది? ఇండియన్ ఎయిర్లైన్స్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి. వాయుదూత్ సర్వీసులను చిన్న చిన్న పట్టణాల సౌకర్యార్థం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1981. మొదట మన దేశంలో ఎన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలను ఏర్పాటు చేశారు? 4. అవి 1 ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, దీనినే పాలం విమానాశ్రయం అని కూడా అంటారు, న్యూఢిల్లీ. 2 ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం, దీనిని శాంతాక్రజ్ విమానాశ్రయం అంటారు, ముంబాయి. 3 నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం, దీనిని డమ్ డమ్ విమానాశ్రయం అంటారు, కోల్కతా. 4 చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం, దీనిని మీనంబాకం విమానాశ్రయం అంటారు, చెన్నై. వాయు రవాణా విస్తరణలు భాగంగా దేశవ్యాప్తంగా కొత్తగా ఎన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలను ఏర్పాటు చేయడం జరిగింది? 8. అవి 1 అమృత్సర్, 2 గౌహతి, 3 అహ్మదాబాద్, 4 హైదరాబాద్, 5 వాస్కోడగామా, 6 బెంగళూరు, 7 కొచ్చిన్, 8 తిరువనంతపురం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హైదరాబాదులో ఏ సంవత్సరం నిర్మించి వాడుకలోనికి తీసుకొని రాబడింది? 2007. జల రవాణా ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. అవి 1 అంతఃస్థలీయ జల మార్గాలు, ఇన్లాండ్ వాటర్వేస్, 2 సముద్ర జల మార్గాలు, సీ వాటర్వేస్. ఓడరేవులు ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. అవి 1 సహజ ఓడరేవులు, 2 కృత్రిమ ఓడరేవులు. మన దేశంలో ఎన్ని కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది? 7,517 కిలోమీటర్లు. మన దేశ ప్రధాన భూభాగానికి ఎన్ని కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది? 6,100 కిలోమీటర్లు. మన దేశ ఓడరేవులు ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. అవి 1 పశ్చిమ తీర ఓడరేవులు, 2 తూర్పు తీర ఓడరేవులు. పశ్చిమ తీరంలో ఉన్న సహజమైన ఓడరేవు ముంబాయి ఓడరేవు. ముంబాయి ఓడరేవు పరిధి ఎంతవరకు విస్తరించి ఉంది? ఆంధ్రప్రదేశ్ పశ్చిమం నుండి ఉత్తరప్రదేశ్ వరకు. దేశంలోనే అతి రద్దీ అయిన ఓడరేవు ముంబాయి ఓడరేవు.
మొత్తం ఓడరేవుల రవాణాలో ఎన్నో వంతు ముంబాయి ఓడరేవు నుండి జరుగుతుంది. 5వ వంతు. మన దేశంలోని లోతైన సురక్షితమైన సహజ ఓడరేవు విశాఖపట్నం ఓడరేవు. ఆంధ్రప్రదేశ్ ఉత్తర తీరంలో ఉన్న విశాఖపట్నం ఓడరేవు నుండి ఏ దేశాలకు ముడి ఇనుము ఎగుమతి చేయబడుతుంది? జపాన్, ఐరోపా దేశాలకు. భారతదేశంలో నదీ ఆధారిత ఓడరేవు కోల్కతా ఓడరేవు. కోల్కతా ఓడరేవు బంగాళాఖాతానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఎడమ వైపు హుగ్లీ నది ముఖద్వారం వద్ద ఉంది? 120 కిలోమీటర్లు. కృత్రిమ ఓడరేవులలో అతి పెద్దది చెన్నై ఓడరేవు. రవాణా వ్యవస్థలో దేశంలోనే 2వ స్థానం ఆక్రమించిన ఓడరేవు చెన్నై ఓడరేవు. కాండ్ల ఓడరేవు ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జియోగ్రఫీలో భాగంగా 21వ పాఠం ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ భూగోళ శాస్త్రం, జియోగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ విభజన జరగక ముందు ఆంధ్రప్రదేశ్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ అక్షాంశ రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది? 12 డిగ్రీల 37 నిమిషాల నుండి 19 డిగ్రీల 57 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య, 76 డిగ్రీల 50 నిమిషాల నుండి 84 డిగ్రీల 50 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం 2,75,045 చదరపు కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ ఉత్తర సరిహద్దు రాష్ట్రాలు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్. ఆంధ్రప్రదేశ్ ఈశాన్య సరిహద్దు రాష్ట్రం ఒరిస్సా. ఆంధ్రప్రదేశ్ దక్షిణం సరిహద్దు తమిళనాడు. ఆంధ్రప్రదేశ్ పశ్చిమోత్తర సరిహద్దు మహారాష్ట్ర. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ సరిహద్దు కర్ణాటక. ఆంధ్రప్రదేశ్ తూర్పు సరిహద్దు బంగాళాఖాతం. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆంధ్రప్రదేశ్లో ఏ పట్టణం గుండా వెళుతుంది? కాకినాడ. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? అక్టోబర్ 1, 1953. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి తెలుగు జిల్లాలతో అక్టోబర్ 1, 1953న ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు అవతరించింది? నవంబర్ 1, 1956. భారతదేశంలో భాషాపరంగా ఏర్పడిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అవతరణ నాటికి ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 20 జిల్లాలు. ఫిబ్రవరి 2, 1970 సంవత్సరంలో ఏర్పడిన జిల్లా ప్రకాశం జిల్లా. ఆగస్టు 12, 1978 సంవత్సరంలో ఏర్పడిన జిల్లా రంగారెడ్డి జిల్లా. జూన్ 1, 1979 సంవత్సరంలో ఏర్పడిన జిల్లా విజయనగరం జిల్లా. ఆంధ్రప్రదేశ్లో ఎంత శాతం ప్రజలు తెలుగు భాషను మాట్లాడతారు? దాదాపు 88%. ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష తర్వాత అధికంగా మాట్లాడే భాష ఉర్దూ భాష. ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాలో ఎంత శాతం ప్రజలు హిందువులు ఉన్నారు? 88%. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాలో ఎంత శాతం ప్రజలు ముస్లింలు ఉన్నారు? 7%. ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాలో ఎంత శాతం ప్రజలు క్రైస్తవులు ఉన్నారు? 4%. ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాలో సిక్కులు
పార్సీకులు ఇతరులు కలిపి ఎంత శాతం ఉన్నారు? 1%. ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు 972 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ తీర రేఖ వెంబడి ఎన్ని ఓడరేవులు ఉన్నాయి? దాదాపు 10 ఓడరేవులు. ఇవి కాక 7 చిన్న రేవులు ఉన్నాయి. మన రాష్ట్రంలో విస్తీర్ణ పరంగా మొదటి స్థానంలో ఉన్న జిల్లా అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లా విస్తీర్ణం లేదా వైశాల్యం 19,130 చదరపు కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తీర్ణం ప్రకారం అతి చిన్న జిల్లా హైదరాబాద్ జిల్లా. హైదరాబాద్ జిల్లా విస్తీర్ణం లేదా వైశాల్యం 217 చదరపు కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా పరంగా మొదటి స్థానంలో ఉన్న జిల్లా తూర్పుగోదావరి జిల్లా. 2001 జనాభా లెక్కల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా జనాభా 49,104,420. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా పరంగా చివరి స్థానంలో ఉన్న జిల్లా విజయనగరం జిల్లా. 2001 జనాభా లెక్కల ప్రకారం విజయనగరం జిల్లా జనాభా 22,49,254. 2001 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభా 7,62,10,7. ఆంధ్రప్రదేశ్లో 305 తాలూకాలను ఎప్పుడు రద్దు చేశారు? 1985 మే 25న. ఆంధ్రప్రదేశ్లో 1985 మే 25న 305 తాలూకాలను రద్దు చేసి ఎన్ని రెవెన్యూ మండలాలను ప్రవేశపెట్టడం జరిగింది? 1104. ఒక్కొక్క మండలంలో ఎంత జనాభా ఉన్నారు? 35,000 నుండి 50,000 వరకు. హైదరాబాద్, విజయవాడ నగర మండలాలు ఏర్పాటు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో మొత్తం మండలాల సంఖ్య 1125. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం గ్రామాల సంఖ్య 27,379. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భౌతిక, సాంఘిక, ఆర్థిక, చారిత్రక అంశాల దృష్ట్యా ఎన్ని సహజ ప్రాంతాలుగా విభజించవచ్చు? 3 ప్రాంతాలుగా. 1 కోస్తాంధ్ర, 2 తెలంగాణ, 3 రాయలసీమ. తెలంగాణ ప్రాంతంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 10 జిల్లాలు. తెలంగాణ ప్రాంత వైశాల్యం 11,47,730 చదరపు కిలోమీటర్లు. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న జిల్లాలు ఎన్ని? 9 జిల్లాలు. కోస్తా ప్రాంత వైశాల్యం 92,52,615 చదరపు కిలోమీటర్లు. రాయలసీమలో ఉన్న జిల్లాలు ఎన్ని? 4 జిల్లాలు. రాయలసీమ ప్రాంత వైశాల్యం 67,10,134 చదరపు కిలోమీటర్లు. కోస్తా ఆంధ్ర మొత్తం ప్రాంతీయ జనాభా ఎంత? 3,17,05,092. కోస్తా ఆంధ్ర జనాభా శాతం 41.69%. రాయలసీమ మొత్తం ప్రాంతీయ జనాభా 1,35,17,644. రాయలసీమ జనాభా శాతం 17.77%. తెలంగాణ మొత్తం ప్రాంతీయ జనాభా 3,09,87,271. తెలంగాణ జనాభా శాతం 40.53%. నైసర్గిక స్వరూపం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డ సహజ మండలాలు ఎన్ని? అవి ఏవి? 3. అవి 1 తీర మైదానం,
2 తూర్పు కనుమలు, 3 పీఠభూమి. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వ్యాపించి ఉన్న మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు. డాల్ఫిన్ నోస్ అనేది విశాఖపట్నంలో యారాడ, గంగవరం ఓడరేవు మధ్య ఉన్న ఒక కొండ. విశాఖ రేవును సముద్ర అలల తాకిడి నుండి కాపాడుతుంది. పెన్నా నది ముఖద్వారానికి దక్షిణంగా దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరస్సు పులికాట్ ఉప్పు నీటి సరస్సు. దక్షిణంగా ఉన్న తూర్పు కనుమలను ఏమని పిలుస్తారు? కడప శ్రేణులు. ఉత్తరంగా ఉన్న తూర్పు కనుమలను ఏమని పిలుస్తారు? తూర్పు శ్రేణులు. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం ఆరవ కొండ 1680 మీటర్లు. తూర్పు కనుమల వెడల్పు మరియు ఎత్తు 60 నుండి 70 కిలోమీటర్ల వెడల్పు, సగటు ఎత్తు 1200 మీటర్లు. తూర్పు కనుమలు ఏ శిలలతో కూడుకొని ఉన్నాయి? చార్నోకైట్, కొండలైట్స్. ఉభయ గోదావరి జిల్లాల్లోని కొండలు పాపికొండలు, దూమకొండలు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. కృష్ణా జిల్లాలో ఉన్న కొండలు మొగల్రాజపురం కొండలు, కొండపల్లి కొండలు. గుంటూరు జిల్లాలో గల కొండలు బెల్లంకొండ, గనికొండ, నాగార్జునకొండ, వినుకొండ, కొండవీటికొండ, చీమకుర్తికొండ, మంగళగిరి కొండ. నెల్లూరు జిల్లాలోని కొండలు ఎర్రమల కొండలు, వెలికొండలు. చిత్తూరు జిల్లాలోని కొండలు తిరుపతి కొండలు, ఆవులపల్లి కొండలు, పాలకొండలు. కర్నూలు జిల్లాలోని కొండలు నల్లమల కొండలు. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని కొండలు అమ్రాబాద్ గుట్టలు. ఖమ్మం జిల్లాలోని కొండలు పాపికొండలు. భారత ద్వీపకల్పంలో భాగమైన దక్కన్ పీఠభూమి ఎన్ని మీటర్ల సమోన్నత రేఖల మధ్య వ్యాపించి ఉంది? 150 నుండి 600 మీటర్లు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరమైన హైదరాబాద్ పీఠభూమి మధ్య భాగంలో ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది? 600 మీటర్లు. ఆదిలాబాదు జిల్లాలోని కొండలను డాష్ అంటారు? నిర్మల్ గుట్టలు. ఆదిలాబాదు జిల్లాలోని నిర్మల్ గుట్టలు ఎన్ని కిలోమీటర్ల పొడవు, వెడల్పులు కలిగి ఉంటాయి? పొడవు 150 కిలోమీటర్లు, వెడల్పు 55 నుండి 65 కిలోమీటర్లు. నిర్మల్ గుట్టలను కరీంనగర్ జిల్లాలో డాష్ గా పిలుస్తారు? రాఖీ గుట్టలు. నిర్మల్ గుట్టలను వరంగల్లో డాష్ గా పిలుస్తారు? కంగల్ గుట్టలు. నిర్మల్ గుట్టలను ఖమ్మం జిల్లాలో డాష్ గా పిలుస్తారు? రాజు గుట్టలు, ఎల్లండ్ల పాడు గుట్టలు. నిర్మల్ గుట్టలను నిజామాబాద్ జిల్లాలో డాష్ అని పిలుస్తారు? సిర్నపల్లి పంక్తులు. నిర్మల్ గుట్టలను మహబూబ్ నగర్ జిల్లాలో డాష్ అని పిలుస్తారు? షాబాన్ గుట్టలు. నిర్మల్ గుట్టలను హైదరాబాదు జిల్లాలో డాష్ అని పిలుస్తారు? రాచకొండ గుట్టలు. ఆంధ్రప్రదేశ్ శీతోష్ణ స్థితి, ఋతుపవన శీతోష్ణ స్థితి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ఏ ప్రాంతంలో విస్తరించి ఉంది? ఉత్తర ఆయన రేఖా మండలం, ఉష్ణమండల ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటు అత్యధిక ఉష్ణోగ్రత 31.5 డిగ్రీల సెల్సియస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలికాలంలో సగటు ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాకాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్ నుంచి 32 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాకాలంలో కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ నుండి 25 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. గుంటూరు జిల్లా రెంటచింతల, కరీంనగర్ జిల్లా రామగుండంలో వేసవి కాలంలో ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది? 46 డిగ్రీల సెల్సియస్.
1946లో రాయ్ భారతదేశంలో ఎన్ని వాయురాశులు ఉన్నాయని చెప్పారు? 2. అవి 1 ఈశాన్య శీతాకాలపు పొడి ఋతుపవనాలు, 2 వర్షాకాలపు నైరుతి తడి ఋతుపవనాలు. ఆంధ్రప్రదేశ్లో 60% కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం పడుతుంది? 90 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం. కోస్తా ఆంధ్రలో వర్షపాతం 1000 మిల్లీమీటర్లు, రాయలసీమలో వర్షపాతం 672 మిల్లీమీటర్లు. రాజస్థాన్లోని జైసల్మీర్ తరువాత 560 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతంతో రెండవ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లోని జిల్లా అనంతపురం జిల్లా. రాష్ట్ర సగటు వర్షపాతం 896 మిల్లీమీటర్లు. రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాల వల్ల ఎన్ని మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది? 602 మిల్లీమీటర్లు. రాష్ట్రంలో ఆగ్నేయ ఋతుపవనాల వల్ల ఎన్ని మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది? 203 మిల్లీమీటర్లు. రాష్ట్రంలో వేసవి కాలంలో ఎన్ని మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది? 73 మిల్లీమీటర్లు. రాష్ట్రంలో శీతాకాలంలో ఎన్ని మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది? 18 మిల్లీమీటర్లు. తెలంగాణలో వర్షపాత అస్థిరత్వం నైరుతి ఋతుపవన కాలంలో అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఎంత శాతం ఉంటుంది? 25% కంటే ఎక్కువ. కోస్తా జిల్లాలో వర్షపాత అస్థిరత్వం నైరుతి ఋతుపవన కాలంలో అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఎంత శాతం ఉంటుంది? 40% కంటే ఎక్కువ. తెలంగాణలో వర్షపాత అస్థిరత్వం ఈశాన్య ఋతుపవన కాలంలో అంటే అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఎంత శాతం ఉంటుంది? 80%. రాయలసీమ కోస్తా ప్రాంతాలలో వర్షపాత అస్థిరత్వం ఈశాన్య ఋతుపవన కాలంలో అంటే అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఎంత శాతం ఉంటుంది? 50% నుండి 60%. టారన్ థ్వైట్ కొప్పెన్ అనేవారు వర్షపాతం ఉష్ణోగ్రతలను పరిగణలోకి తీసుకుని శీతోష్ణ స్థితి మండలాలను గుర్తించిన వారిలో ముఖ్యులు. టారన్ థ్వైట్ 1955 వర్గీకరణ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రకాల శీతోష్ణ స్థితి మండలాలు ఉన్నాయి? 4 శీతోష్ణ స్థితి మండలాలు. అవి 1 అర్ధ శుష్క ప్రాంతం, రాష్ట్రంలో ఎక్కువ భాగం ఉంది. 2 శుష్క ఉప ఆర్ద్రత ప్రాంతం, ఉత్తర దక్షిణ సరిహద్దు భాగాలు. 3 శుష్క ప్రాంతం, నైరుతి భాగం. 4 తేమ ఉప ఆర్ద్రత ప్రాంతం, గోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతం. కొప్పెన్ వర్గీకరణ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రకాల శీతోష్ణ స్థితి మండలాలు ఉన్నాయి? 2 అవి 1 ఆయన రేఖ వర్షపాత ప్రాంతం, 2 శుష్క ప్రాంతం. కొప్పెన్ వర్గీకరణ ప్రకారం శుష్క ప్రాంతం వ్యాపించి ఉన్న ప్రాంతాలు దక్షిణంగా కడప నుండి ఉత్తరాన నల్గొండ వరకు, పడమట బళ్ళారి నుండి తూర్పున ఉదయగిరి వరకు, తక్కిన ప్రాంతమంతా ఆయన రేఖ వర్షపాత ప్రాంతం. భారత ప్రభుత్వం వాతావరణ శాఖ వారు ఒక సంవత్సరాన్ని ఎన్ని ఋతువులుగా విభజించారు? అవి ఏవి? 4 ఋతువులుగా. అవి 1 శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి, వేసవికాలం మార్చి నుండి మే వరకు, నైరుతి ఋతుపవన కాలం లేదా వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు, తిరోగమన ఋతుపవన కాలం అక్టోబర్ నవంబర్. వేసవి కాలంలో సగటు అత్యధిక ఉష్ణోగ్రత రామగుండంలో ఎన్ని డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది? 34 డిగ్రీల సెల్సియస్ నుండి 46 డిగ్రీల సెల్సియస్ వరకు. వేసవి కాలంలో నిజామాబాద్, ఖమ్మం, రెంటచింతల, కడప, కర్నూలు ప్రాంతాలలో ఎన్ని డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది? 40 డిగ్రీల సెల్సియస్ నుండి 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత. తెలంగాణలో నైరుతి ఋతుపవనాల వల్ల ఎంత శాతం వర్షం పడుతుంది? 81%.
రాయలసీమలో నైరుతి రుతుపవనాల వల్ల ఎంత శాతం వర్షం పడుతుంది? 73%. కోస్తా ప్రాంతాలలో నైరుతి రుతుపవనాల వల్ల ఎంత శాతం వర్షం పడుతుంది? 51%. 2001 జనాభా లెక్కల ప్రకారం జనాభాలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎన్నో స్థానంలో ఉంది? 5వ స్థానం. 2001లో ఆంధ్రప్రదేశ్ జనాభా 7,62,10,007. భారతదేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ జనాభా శాతం 7.4%. 1901 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభా 1.9 కోట్లు. 1951లో ఆంధ్రప్రదేశ్ జనాభా 3.1 కోట్లు. 2001లో ఆంధ్రప్రదేశ్ జనాభా 7.62 కోట్లు. రాష్ట్ర జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంత ఉంది? 275 మంది. దేశ సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంత ఉంది? 324 మంది. రాష్ట్రంలో అతి ఎక్కువ జనసాంద్రత ఉన్న జిల్లా హైదరాబాద్ జిల్లా. చదరపు కిలోమీటర్కి 16,985 మంది ఉన్నారు. రాష్ట్రంలో అతి తక్కువ జనసాంద్రత ఉన్న జిల్లా ఆదిలాబాద్ జిల్లా. చదరపు కిలోమీటర్కి 154 మంది ఉన్నారు. ఉత్తర కోస్తా జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంత ఉన్నారు? 364 మంది. దక్షిణ కోస్తా జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంత ఉన్నారు? 322 మంది. రాయలసీమ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంత ఉన్నారు? 218 మంది. 2001 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో పురుషులు ఎంతమంది ఉన్నారు? 3,85,27,413. 2001 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో స్త్రీలు ఎంతమంది ఉన్నారు? 3,76,82,594 మంది స్త్రీలు. రాష్ట్రంలో స్త్రీ పురుషుల నిష్పత్తి చూసినప్పుడు ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు? 978 మంది. దేశంలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు? 933 మంది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాలలో స్త్రీ పురుష నిష్పత్తి డాష్గా ఉంది, తక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు? 983 మంది. పట్టణ ప్రాంతాలలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు? 965 మంది. ప్రాంతాల వారీగా చూస్తే ఉత్తర కోస్తాలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు? 1001 మంది. మొదటి స్థానంలో ఉంది. ఉత్తర తెలంగాణలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు? 990 మంది. రెండవ స్థానం. దక్షిణ తెలంగాణలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు? 959 మంది. జిల్లాల వారీగా చూస్తే నిజామాబాద్ జిల్లాలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు? 1016 మంది. మొదటి స్థానం. జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు? 1013 మంది. రెండవ స్థానం. జిల్లాల వారీగా చూస్తే విజయనగరం జిల్లాలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు? 1004 మంది. మూడవ స్థానం. స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువ ఉన్న మొదటి 3 జిల్లాలు నిజామాబాద్ జిల్లా, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాలు. స్త్రీ పురుష నిష్పత్తి అతి తక్కువ ఉన్న జిల్లా రంగారెడ్డి జిల్లా 941. హైదరాబాద్ స్త్రీ పురుష నిష్పత్తి 945. కరీంనగర్ లో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు? 1000 మంది. అక్షరాస్యత లెక్కలు కట్టేటప్పుడు 4 సంవత్సరాల లోపు ఉన్న వారిని అక్షరాస్యులు అయితే వారిని డాష్ మొత్తంలో జమ చేస్తారు. 2001 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో
అక్షరాస్యత సంఖ్య 61.11%. 2001 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్ జిల్లా అక్షరాస్యత శాతం 79.04%. 2001 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పురుషుల సగటు అక్షరాస్యత 70.85%. 2001 జనాభా లెక్కల ప్రకారం పురుషుల అక్షరాస్యతలో మొదటి స్థానం ఆక్రమించిన జిల్లా హైదరాబాద్ జిల్లా 84.11%. 2001 జనాభా లెక్కల ప్రకారం చిత్తూరు జిల్లాలో పురుషుల అక్షరాస్యత 78.24%. 2001 జనాభా లెక్కల ప్రకారం పురుషుల అక్షరాస్యతలో ఆఖరి స్థానాన్ని ఆక్రమించిన జిల్లా మహబూబ్ నగర్ జిల్లా 57.87%. 2001 జనాభా లెక్కల ప్రకారం కడప జిల్లాలో పురుషుల అక్షరాస్యత శాతం 76.98%. 2001 జనాభా లెక్కల ప్రకారం కృష్ణా జిల్లాలో పురుషుల అక్షరాస్యత శాతం 74.57%. 2001 జనాభా లెక్కల ప్రకారం పశ్చిమ గోదావరి పురుషుల అక్షరాస్యత శాతం 78.43%. 2001 జనాభా లెక్కల ప్రకారం నెల్లూరు జిల్లాలో పురుషుల అక్షరాస్యత శాతం 74.45%. 2001 జనాభా లెక్కల ప్రకారం గుంటూరు జిల్లాలో పురుషుల అక్షరాస్యత శాతం 71.32%. 2001 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర స్థాయిలో స్త్రీల అక్షరాస్యత రేటు 51.17%. 2001 జనాభా లెక్కల ప్రకారం స్త్రీల అక్షరాస్యత రేటు మొదటి స్థాయిలో ఉన్న జిల్లా గోదావరి జిల్లా 69.45%. 2001 జనాభా లెక్కల ప్రకారం స్త్రీల అక్షరాస్యత రేటు రెండవ స్థానంలో ఉన్న జిల్లా కృష్ణా జిల్లా 65.05%. 2001 జనాభా లెక్కల ప్రకారం స్త్రీల అక్షరాస్యత రేటు మూడవ స్థాయిలో ఉన్న జిల్లా తూర్పు గోదావరి జిల్లా 61.00%. 2001 జనాభా లెక్కల ప్రకారం నెల్లూరు జిల్లాలో స్త్రీల అక్షరాస్యత రేటు 51.24%. 2001 జనాభా లెక్కల ప్రకారం చిత్తూరు జిల్లాలో స్త్రీల అక్షరాస్యత రేటు 56.48%. 2001 జనాభా లెక్కల ప్రకారం గుంటూరు జిల్లాలో స్త్రీల అక్షరాస్యత రేటు 54.17%. ఆంధ్రప్రదేశ్లో గిరిజనులు ఎక్కువగా ఉన్న జిల్లాలు ఖమ్మం, ఆదిలాబాద్, విశాఖపట్నం, వరంగల్. ఎక్కువ గిరిజనుల జనాభా కేంద్రీకృతమై ఉన్న జిల్లా ఖమ్మం 25.23%. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల జనాభా శాతం 17.04%. విశాఖపట్నం జిల్లాలో గిరిజనుల జనాభా శాతం 14.27%. వరంగల్ జిల్లాలో గిరిజనుల జనాభా శాతం 13.67%. రాష్ట్ర గిరిజనుల సరాసరి సగటు ఎంత శాతం? 6.31%. 2001 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో హరిజనుల శాతం 15.93%. రాష్ట్రంలో హరిజనుల శాతం ఎక్కువగా అంటే మొదటి స్థానంలో ఉన్న జిల్లా నెల్లూరు జిల్లా 21.85%. 2001 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో షెడ్యూల్డ్ కులాల వారు ఎంత శాతం నివసిస్తున్నారు? 82.69%. 2001 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కులాల వారు నగర ప్రాంతాలలో ఎంత శాతం నివసిస్తున్నారు? 17.31%. పని చేసేవారు శ్రామికులుగా గుర్తించడానికి సంవత్సరంలో కనీసం ఎన్ని రోజులు లేదా నెలలు పని చేయాల్సి ఉంటుంది? కనీసం 183 రోజులు లేదా 6 నెలలు. అంటే 6 నెలలు లేదా తక్కువ కాలం పనిచేసే వారిని ఉపాంత శ్రామికులు అని అంటారు. 2001 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం మొత్తం జనాభాలో ముఖ్యమైన కార్మికుల శాతం 42.77%. ముఖ్యమైన కార్మికుల శాతం 42.77%లో వ్యవసాయదారుల శాతము 11.86%. ముఖ్యమైన కార్మికుల శాతం 42.77%లో వ్యవసాయ కూలీల శాతం 17.48%.
ముఖ్యమైన కార్మికుల శాతం 42.77%లో, కుటీర పరిశ్రమలో పనిచేసే వారి శాతం 1.44%. ముఖ్యమైన కార్మికుల శాతం 42.77%లో, ఇతర పనిచేసే వారి శాతం 11.99%. ఆంధ్రప్రదేశ్లో 1971 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో హిందువుల శాతం 87.63%, ముస్లింల శాతం 8.09%, క్రైస్తవుల సంఖ్య 4.2%. ఆంధ్రప్రదేశ్లో 1981 జనాభా లెక్కల ప్రకారం హిందువుల శాతం 88.76%, ముస్లింల శాతం 8.47%, క్రైస్తవుల సంఖ్య 3.68%. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.